అయితే బెస్తా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు చేపలు పట్టడానికని సముద్రానికి బయలుదేరి సాయంత్రం పూట బయలుదేరి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి అంతలోపల అక్కడ సముద్రం బాగా ఉప్పొంగి అలలు ఎగిసి పడడం వల్ల ఆ పడవ అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ బాబు చూసి బాగా ఏడుస్తుంటాడు. నాన్న ఈ పడవ మునిగిపోయేలా ఉంది, ఇంటికి వెళ్దాం పదా అనేసి అంటాడు. ఏం కాదులే నాన్న, ఏం భయపడకు అనేసి అంటాడు. అనగానే ఇంకా పెద్ద అలలు రావడంతో ఆ పడవ ఇంకా కదులుతుంటుంది. ఆ పిల్లగాడు గట్టిగా ఏడుస్తుంటాడు. పోదాం పదా నాన్న, పోదాం మనం చనిపోయేలా ఉన్నాం అనేసి ఏడుస్తుంటాడు. వాళ్ళ నాన్న ఏం తోచక ఏం చేస్తాడు, తన దగ్గర పెద్ద చాకు ఉంటుంది, ఆ చాకు తీసుకొని ఆ బాబు మెడ మీద కోయడానికి కోయడానికి గట్టిగా పెట్టేసరికి ఆ పిల్లగాడు ఏమీ అన్నాడు. ఆ బాబు అనకపోయేసరికి ఏమైందన్న, నేను చాకు నిన్ను కోయడానికి దగ్గరకు వస్తే నువ్వు ఏమంటలేవు అనేసి అంటాడు. అంటే నాకెందుకు భయం నాన్న, నన్ను ఎందుకు చంపేస్తావు అనేసి అంటాడు. అలా నాన్న చెప్తాడు, నాన్న దేవుడు కూడా మనని తన బిడ్డల్లా